చరిత్రలో కొన్నిసార్లు ఒక్క వ్యక్తి తీసుకునే నిర్ణయం మొత్తం ప్రపంచ గతిని మార్చేస్తుంది. మనమిప్పుడు మాట్లాడుకోబోయే కథ సరిగ్గా అలాంటి ఒక వ్యక్తి గురించే. అపారమైన ఆశయం, అద్భుతమైన విజయాలు, చివరికి అత్యంత దారుణమైన ముగింపును చూసిన జూలియస్ సీజర్ గురించి. సరే, మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. క్రీస్తుపూర్వం 44 మార్చ్ 15. ఈ రోజును ఐడ్స్ ఆఫ్ మార్చ్ అని అంటారు. రోమన్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన రోజుల్లో ఇదొకటి. ఎందుకంటే ఆ రోజే ఒక పెద్ద కుట్ర దాని చివరి అంకానికి చేరుకుంది. ఒక్క కత్తిపోటు కాదు, 2 కాదు, ఏకంగా 23 సార్లు పొడిచారు. అంటే ఆలోచించండి, అది కేవలం చంపడం కాదు, అదొక సందేశం. అది ఎవరు చేశారు? తనతో పాటు ఉండే సెనేటర్లే ఇంత దారుణంగా దాడి చేశారంటే ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రశ్న ఏంటంటే, రోమ్లోనే అత్యంత శక్తివంతుడైన వ్యక్తి, ఒక గొప్ప జనరల్, జనం మెచ్చిన నాయకుడు, చివరికి సొంత సెనేట్ గదిలోనే హత్యకు గురవడం ఎలా జరిగింది? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం సీజర్ కథను ఎగ్జాక్ట్ మొదట్నుంచి చూడాలి. సరే, కథలోకి వెళ్దాం. మొదటి భాగం, అతని ఆశయంతో కూడిన ఎదుగుదల. అంటే సీజర్ ఎప్పుడూ ఇలాగే నియంత్రణ లేడుగదా, మరతని బాల్యమెలా గడిచింది? ఇంత పెద్ద ఆశయం అతనికెలా పుట్టింది? చూద్దాం. సీజర్ ఒక పెద్ద కుటుంబంలోనే పుట్టాడు. కాని వాళ్ల కుటుంబమంతా పలుకుబడి ఉన్నది కాదు. అతని లైఫ్ అంతా ఈజీగా ఏం సాగలేదు. అప్పటి నియంత సుల్లాను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో రోమ్ నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆర్మీలో చేరాడు. ఆ తర్వాత సముద్రపు దొంగల కూడా బందీగా చిక్కాడు. చూడండి, 33 వయసులో అలెగ్జాండర్ విగ్రహం ముందు నిలబడి, నేను ఈ వయసులో ఏమీ సాధించలేకపోయానే అని ఏడ్చాడంటే అతని ఆశయం, అతని పట్టుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. సముద్రపు దొంగలు అతన్ని బంధించినప్పుడు వాళ్లు అడిగిన డబ్బు తన స్థాయికి చాలా తక్కువన్నాడు. ఇంకా ఎక్కువ అడగండి అని వాళ్లకే చెప్పాడు. అంతేకాదు, చూడండి, నేనిక్కడుంచి బయటపడ్డాక మీ అందరినీ సిలువ వేయిస్తాను అని వాళ్ల మొహమ్మీదే చెప్పాడు. అనుకున్నట్టుగానే చెప్పినట్టే చేశాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు అతని పర్సనాలిటీ ఏంటో చెప్పడానికి. సరే, ఇక రెండో భాగానికి వద్దాం. విజయం, అధికారం, రాజకీయాలు. రోమ్ రాజకీయాల్లో పైకి రావాలంటే ఆశయం ఒక్కటే సరిపోదు, పవర్ కావాలి. దానికోసం సీజర్ ఒక డేంజరస్ గేమ్ స్టార్ట్ చేశాడు. అప్పటి ముగ్గురు పవర్ఫుల్ వ్యక్తులు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. దీన్నే ఫస్ట్ ట్రయంవిరేట్ అంటారు. ఇందులో ముగ్గురున్నారన్నమాట. ఒకరు క్రాసస్, రోమ్లోనే రిచెస్ట్ మ్యాన్, డబ్బంతా ఇతందే. రెండో వ్యక్తి పాంపే, ఒక ఫేమస్ జనరల్, మిలిటరీ సపోర్ట్ ఇతంది. ఇక మూడో వ్యక్తి మన సీజర్, జనాల సపోర్ట్, పొలిటికల్ మైండ్ ఇతంది. ఇది వాళ్ళ మధ్య స్నేహం కాదు, కేవలం అధికారం కోసం చేసుకున్న ఒక ఒప్పందం అంతే. ఈ కూటమి వల్లే సీజర్కు ఒక ప్రావిన్స్కు గవర్నర్గా వెళ్లే ఛాన్సొచ్చింది. దాన్ని అవకాశంగా తీసుకుని మొదలుపెట్టినవే గాలికి యుద్ధాలు. ఇది 1-2 ఏళ్లు కాదు, ఏకంగా 8 ఏళ్లు సాగింది యుద్ధం. ఈ 8 ఏళ్లలో సీజర్ ఊహించని విజయాలు సాధించాడు. దాదాపు 800 నగరాలను గెలిచి రోమన్ రిపబ్లిక్లో కలిపేశాడు. అతని పేరు రోమ్ మొత్తం మార్మోగిపోయింది. కాని ఈ విజయాల వెనుక ఒక చీకటి కోణముంది. ఈ యుద్ధాలలో దాదాపు 10 లక్షల మందిని బానిసలుగా చేశారని అప్పటి చరిత్రకారులు రాశారు. అంటే ఇది సీజర్ గెలుపు వెనుకున్న ఒక క్రూరమైన నిజం. ఈ గాలిక్ యుద్ధాలు సీజర్కు 3 చాలా ముఖ్యమైన విషయాలిచ్చాయి. 1 ఊహించలేనంత డబ్బు, 2 రోమ్లో తిరుగులేని ఫేమ్, కాని అన్నింటికన్నా ప్రమాదకరమైనది, ముఖ్యమైనది మూడోది. అదేంటంటే కేవలం తన మాటే వినే, తన కోసమే చావడానికైనా సిద్ధంగా ఉండే ఒక సైన్యం. ఆ సైన్యం రోమ్కు లాయల్ కాదు, సీజర్కు లాయల్. ఇదే అసలు సమస్యకు కారణమైంది. ఇక మూడో భాగం, రూబికాన్ను దాటడం. సీజర్ కీర్తి పెరిగే కొద్దీ రోమ్లో అతని పాత మిత్రుడైన పాంపేకి కంటగింపుగా మారింది. ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు కదా. సెనేట్ కూడా పాంపే వైపే నిలబడింది. వాళ్లంతా కలిసి సీజర్కు ఒక అల్టిమేటం ఇచ్చారు. ఆ అల్టిమేటం ఏంటంటే, నీ సైన్యాన్ని వదిలేసి ఒక సాధారణ పౌరుడిలా రోమ్కు తిరిగిరా అని. కాని సీజర్కు తెలుసు, అలా చేస్తే తన శత్రువులు తనను బతకనివ్వరని. అప్పుడు అతని ముందున్నది రూబికాన్ నది. ఆ నది రోమ్కు సరిహద్దు అనమాట. చట్టం ప్రకారం ఏ జనరల్ కూడా తన సైన్యంతో ఆ నదిని దాటకూడదు. ఒకవేళ దాటితే అది నేరుగా రిపబ్లిక్పై యుద్ధం ప్రకటించినట్టే లెక్క. సీజర్ ఆ నది ఒడ్డున నిలబడి అన్న ఒకే ఒక్క మాట, ఏలియా ఇయాక్టా ఎస్ట్, అంటే పాచిక వేయబడింది, ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.
ఆ ఒక్క నిర్ణయంతో మొత్తం రోమన్ రిపబ్లిక్ ఒక భయంకరమైన అంతర్యుద్ధంలోకి జారిపోయింది. సరే, ఇక 4వ భాగం జీవితకాల నియంత. అంతర్యుద్ధంలో పాంపేని అతని సైన్యాన్నే చిత్తుచిత్తుగా ఓడించి సీజర్ రోమ్కు తిరిగొచ్చాడు. కాని ఈసారి ఒక విజేతగా కాదు, రోమ్కు తిరుగులేని యజమానిగా అడుగుపెట్టాడు. అతను తన అధికారాన్ని పర్మనెంట్ చేసుకోటానికి 2 పనులు చేశాడు. ఒకవైపు క్యాలెండర్ని మార్చడం, పేదలకు భూములు పంచడం లాంటి మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకున్నాడు. మరోవైపు తనను తాను జీవితకాల నియంతగా ప్రకటించుకున్నాడు. సెనేట్ను మొత్తం తన వాళ్లతో నింపేశాడు. ఈ పనులు సెనేటర్లలో తీవ్రమైన భయాన్ని పుట్టించాయి. తూర్పున ఒక రాజుపై చాలా తేలికగా, వేగంగా గెలిచిన తర్వాత అతను సెనెట్కు ఒక మెసేజ్ పంపాడు. అందులో ఉన్నవి కేవలం 3 మాటలే: వేని, విడి, విచి. అంటే వచ్చాను, చూశాను, జయించాను. ఈ అహంకారం, ఈ అధికారం రిపబ్లిక్ ఉనికికే ప్రమాదమని చాలామంది సెనేటర్లు నమ్మడం మొదలుపెట్టారు. 5వ భాగం చక్రవర్తి వారసత్వం. సరే, రిపబ్లిక్ సంప్రదాయాలను ఏమాత్రం పట్టించుకోని ఈ వ్యక్తిని ఎలా ఆపాలి? అతను రాజుగా మారకుండా ఎలా అడ్డుకోవాలి? కొంతమంది సెనేటర్లకు ఒకే ఒక్క దారి కనిపించింది, అదే కత్తి. అలా మనం కథ మొదలుపెట్టిన ఆ రోజుకి, ఆ ఐడ్స్ ఆఫ్ మార్చ్కి మళ్ళీ వచ్చేశాం. ఇక్కడే చరిత్రలోని అతిపెద్ద ఐరనీ దాగుంది. కుట్ర చేసిన వాళ్ల లక్ష్యమేంటి? చివరికి ఏం సాధించారు? వాళ్లు రిపబ్లిక్ను కాపాడాలనుకున్నారు, కాని దానివల్ల మరిన్ని అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. ఒక వ్యక్తి పాలనను అంతం చెయ్యాలనుకున్నారు, కాని దాని స్థానంలో మరో 3 సెకండ్ ట్రయంవరేట్ ఏర్పడింది. ఒక రాజును అడ్డుకోవాలనుకున్నారు, కాని వాళ్ల చర్యల వల్లే సీజర్ వారసుడు రోమ్కు మొదటి చక్రవర్తి అయ్యాడు. ఎంత విచిత్రమో చూడండి. అంటే వాళ్ళు రిపబ్లిక్ను కాపాడదామని సీజర్ను చంపారు, కాని తెలియకుండానే వాళ్లే ఆ రిపబ్లిక్ను శాశ్వతంగా నాశనం చేశారు. వాళ్లు సృష్టించిన పవర్ వాక్యూమ్ను ఫిల్ చేయడానికి సీజర్ కంటే శక్తివంతుడైన వ్యక్తొచ్చాడు. అతనే సీజర్ దత్తపుత్రుడు ఆక్టేవియన్, చరిత్రలో ఆగస్టస్ చక్రవర్తిగా నిలిచిపోయిన వ్యక్తి. చివరిగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. జూలియస్ సీజర్ నిజంగా రిపబ్లిక్ను నాశనం చెయ్యాలనుకున్న ఒక నియంత, లేక అతనొక విజనరీ లీడరా? అతని హత్య వల్లే రోమ్ గందరగోళంలో పడిపోయి చివరికి ఒక సామ్రాజ్యంగా మారిందా? చరిత్రలోని ఇలాంటి గొప్ప ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకడు కదా.